नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयये वास्तु भूयः மாயனை மன்னவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குளம் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தெழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பழையும் புகுதருவான் நின்றனவும் తీనిల్ తూషాగం సెప్పేలోరెంబావాయ్. దీని భావం ఏమనగా, మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగవత్ సంబంధము ఎడతగనట్టి మధురకు ప్రభువు. యమునా నదీ తీరమున ఉన్న గొల్లకులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోద గర్భమున కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సుతో స్వామికి పూలనర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. ఆ శ్రీకృష్ణుని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోయేవే. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించండి.